सेटिस्फाई हुआ कि नहीं हुआ? हो गया वसूली नहीं मजा आ गया ఈరోజు నాన్ ఏసీలో జర్నీ 5 అవర్స్. ఇది అండ్ ఆల్సో ఇది దాని కింద 2 మిడిల్ కూడా మందే అనమాట, మొత్తం 4 సీట్లు. అసలు హైలైట్ ఏంటంటే మా టికెట్ కూడా చెకింగ్ అవ్వలేదు అనమాట, అసలు టీటీఆర్ రాలేదు. కర్మగాలి ర్యాపిడో బుక్ చేసుకుంటే మాత్రం తమిళనాడులో బుక్ అయిపోతాము. హ్యాపీ ఎండింగ్ అయిందంట వాళ్ళకి. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 3:30 కావస్తుంది మా ఎర్లీ మార్నింగ్. జస్ట్ ఇప్పుడు లేచి అనమాట. నా కళ్ళు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో, అసలు నిద్ర సరిగ్గా పట్టలేదు. అంటే ఏంటో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండింది అనమాట. మనకి ట్రైన్ అయితే ఉందన్నమాట, ఎర్లీ మార్నింగ్ ట్రైన్. ఇప్పుడు తిరుచి నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్నాం ఈరోజు. చూద్దాం మా ఈరోజు అంతా ఏం జరిగింది అండ్ ఆల్సో ఈ జర్నీ ఎలా జరిగింది అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ ఆల్సో రెడీ కూడా అయిపోయాను మామ. అండ్ ఒక బెడ్ మీద కావాలని 2 దిండ్లు ఇటు పెట్టాను అనమాట. వాళ్ళు రాగానే చూసి భయపడాలని. ఖచ్చితంగా భయంగా ఉంటుంది ఈ టైంలో మాత్రం. ఇట్లా వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఇటు వస్తారా, చూడగానే ఏంద్ర ఎవరు ఓనర్ వీళ్ళు చెక్అవుట్ చేసేసారు కదా అనుకుంటారు, అంతే కదా. మొత్తం దిండ్లు పెట్టేస్తున్నా. పిచ్చండి ఇది, దడుచుకోవాలి ఒక్కసారి వాళ్ళు. సాడిస్టిక్ గా ఉన్నా కదా అనుకోబక్కండి, జస్ట్ ఫన్ కి. రే చాలా పాపం రా. ఒక ట్రైపోర్డ్ లాంటిది ఏమైనా సెట్ చేస్తుంటే వాళ్ళ రియాక్షన్ కూడా మంచి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. కాకపోతే చెక్అవుట్ చేసాక మళ్ళీ మనం లోపలికి రావడానికి ఉండదు. ఖచ్చితంగా భయపడతారు, అది మాత్రం తెలుసు. నాకే భయంగా ఉంది చూస్తుంటే. సో ఇంక బయలుదేరదాం. టైం వచ్చి 4 అయిపోయింది. ట్యాక్సీ మాట్లాడేసుకొని. వీళ్ళు ఏం చేస్తున్నారు? తయారు. మనం ఇప్పుడు వెళ్ళేది నాన్ ఏసీలో అనమాట మామ. ఏసీలో అయితే మనకి టికెట్లు దొరకలేదు. సో అందుకని మనకు అర్జెంట్ అయ్యేసరికి నాన్ ఏసీ అయినా పర్లేదు చేసేయండి అని చెప్పా. అందుకని ఈరోజు నాన్ ఏసీలో జర్నీ 5 అవర్స్. చెక్అవుట్ అని చెప్పాక నార్మల్గా ఓకే అని చెప్పి ఇచ్చేస్తారనమాట. కానీ వీళ్ళు అట్లా కాదు. చెక్అవుట్ అని చెప్పాక తాళాలు తీసుకెళ్ళి మళ్ళీ మన రూమ్కి వెళ్ళి అంతా చెక్ చేసుకుంటారు, అన్ని సామాన్లు ఉన్నాయా లేవా అని. అంటే కస్టమర్స్ మీద నమ్మకం లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి. సో అది అందుకే సెక్యూరిటీ డిపాజిట్ సపరేట్గా తీసుకునేది 2000 ఒక రూమ్కి. ఎంఎం మినాస్ మానర్ హోటల్ పేరు, ది హోమ్ అంట. బాగానే ఉన్నది బై. అచ్చాయేనా హోటల్తో? బాగానే ఉంది హోటల్, కానీ వీళ్ళ బిహేవియర్ కొంచెం ప్రాబ్లం. సో ట్యాక్సీ కూడా వచ్చేసింది మా ఎగ్జాక్ట్ టైంకి. నా డిక్కీ ఓపెన్ పని, డిక్కీ. సో ఇప్పుడు బయలుదేరేసాం. ఎగ్జాక్ట్గా 4:15 అవుతుంది టైము. మనకి ఇంకా ½ అవర్ పైన ఉందన్నమాట టైం. మొత్తానికి అయితే తిరుచిరాపల్లికి అయితే రీచ్ అయిపోయాం మామ. సో ఇంకా బయలుదేరదాం. మన ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ అని చెక్ చేసుకోవాలి. సో ఈరోజు జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చి మామ 16159 మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనమాట. అది వచ్చి కరెక్ట్గా 4:40కి వచ్చేస్తుంది. 4:50కి బయలుదేరద్ది 4th ప్లాట్ఫామ్. చలో ఇంకా బయలుదేరదాం. भाई कौन सी साइड, इधर या उधर? चलो. ఎస్కలేటర్ చూస్తే మాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఈ లగేజీలు పట్టుకొని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం. ఎస్కలేటర్ ఉంటే హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ వెళ్ళే ట్రైన్ కూడా చూసారు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే అది కేరళ అంతా తిరిగేసి లాస్ట్ లో మంగళూరుకి వెళ్ళి ఎండ్ అవుద్ది అనమాట ఈ ట్రైన్. మేము అలా వచ్చాం. మన ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. 10 minutes ముందుగానే వచ్చేసింది తిరుచికి. పైన S7 ఆగద్దని చెప్పారు, కానీ కింద S8 ఆగింది అనమాట. మంది వచ్చి 44, 45 మామ. ఈ రెండిట్లో కంపార్ట్మెంట్ మంది. 4 మన టికెట్లు అనమాట. అందరూ పోతున్నారు, ఫుల్ సీట్ లో ఉన్నారు. ఇది మన కంపార్ట్మెంట్, పైన కింద అండ్ ఆల్సో పైన కింద 2 మనయే. సో ఇది అండ్ ఆల్సో ఇది దాని కింద 2 మిడిల్ కూడా మందే అనమాట, మొత్తం 4 సీట్లు. అప్పుడే పైన సెటిల్ అయిపోతున్నారు చూడండి ఇద్దరు. చలో సోజా, గుడ్ నైట్. ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది మామ, ఎక్కువ జనాభా కూడా లేదనమాట. లైట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మొత్తం నా గుండె మీద పడుతుంది అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చాము స్లీపర్ లో ఉండే వాష్రూమ్ కి అనమాట. ఫస్ట్ టైం మామ నేనైతే స్లీపర్ లో కూడా ఇట్లా హ్యాండ్ వాష్ వస్తున్నాను. నార్మల్ గా ఇట్లా ఏసీలోనే ఉంటాయి అనమాట. అయ్యో రావట్లేదే. సర్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదన్నమాట స్లీపర్ లో ఉండే వాష్రూమ్. పర్లేదు నీట్ గానే ఉంది నిజం చెప్పాలంటే. అదే కానీ నార్త్ ట్రైన్స్ అయితే ఇదంతా ఈ పాటికి మొత్తం ఎలా అయిపోయి ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు సపరేట్ గా. మన సౌత్ కాబట్టి ఇంతకాలం బాగుంది అనమాట. చాలా పెద్ద స్టేషన్ మామ. అసలు ఇది ఒక 8 ప్లాట్ఫామ్స్ అట్లా ఉన్నాయన్నమాట మొత్తం. ఈ ట్రైన్ మామ చెన్నై ఎగ్మూర్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. మంగళూరులోకి వెళ్ళి ఎండ్ అవుద్ది. ఈ రోజు మార్నింగే స్టార్ట్ అయింది, ఎర్లీ మార్నింగ్. వాటర్ ఫిల్ చేస్తున్నారు మామ ఇక్కడ, టెన్షన్ కదా అందుకని.
దిండు లాంటివి ఏమి ఇవ్వరు అనమాట స్లీపర్లో, అదే పెద్ద డిసడ్వాంటేజ్. సో అందుకని నా బ్యాగ్నే దిండులా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది 10 minutes లేట్గా తిరిచి నుంచి. కోయంబత్తూర్లో దిగేసరికి మార్నింగ్ 10, 9:30 అట్లా అయిపోద్ది అనమాట. ఎప్పుడు నిద్ర లేస్తే అప్పుడు వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఇప్పుడే లేసాను అనమాట. ఆల్మోస్ట్ కోయంబత్తూర్ వచ్చేస్తూ ఉంది. ఇప్పుడే టైం వచ్చి 8:50 అయింది. ఫుల్ నిద్రపోయాను. పింటూ బై ఫుల్ స్పీడ్ లో పోతున్నాం ట్రైన్ అయితే. అంటే ఒక 10 minutes లేట్ గా ఉందన్నమాట. అది కవర్ చేస్తున్నట్టున్నాడు. సో కోయంబత్తూర్లో అయితే దిగట్లేదు మా, దాని ముందు స్టాప్ పీలమేడు అని ఒకటి ఉందన్నమాట. అక్కడ దిగేస్తున్నాడు. పీలమేడు నుంచి మా రూమ్ జస్ట్ 5-6 kilometers అలా వస్తుంది. అదే కోయంబత్తూర్లో కానీ దిగితే 13-14 kilometers అలా వస్తుంది అనమాట. ఇదే బెస్ట్ కదా మనకి, 6 kilometers దూరంలోనే. చాలా బాగుంది నిజంగా, క్లీన్ గా. అండ్ ఆల్సో ఏ ఇబ్బంది లేక నిద్రపోయాను. ఇటు సైడ్ నుంచి గాలి వస్తూ ఉంది అనమాట ఈ కిటికీలో నుంచి. సో అందుకని బాగా నిద్ర పట్టింది. కాకపోతే 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకుంటాను అనమాట, ఉందా లేదా, ఎవరైనా తీసారా లేదా అని. నాకు కొంచెం చిన్నగా భయం ఉంటుంది, ఎందుకంటే కిటికీ ఉంది కదా పక్కనే, అండ్ ఆల్సో వస్తూ పోతూ ఉంటారు. అదే ఏసీ కానీ అయితే కొంచెం రిలాక్స్గా పడుకోవచ్చు అనమాట, ఈ భయం ఏమి ఉండదు. అసలు హైలైట్ ఏంటంటే మా టికెట్ కూడా చెకింగ్ అవ్వలేదు అనమాట. అసలు టీటీఆర్ రాలేదు. ఎర్లీ మార్నింగ్ అలా 4:30కి అలా నిద్రపోయాము. అసలు టీటీఆర్ ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయలేదు మనల్ని, ఎందుకంటే ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది, ఎవరు ఎక్కట్లేదు. వితౌట్ టికెట్ అని కూడా ఎవరు తెలియదు అనమాట. జనరల్ కూడా ఖాళీగానే ఉంది, ఇంకా స్లీపర్ ఎందుకు ఎక్కుతారు టికెట్ లేని వాళ్ళు, అందరు జనరల్లోనే ఎక్కుతారు. అందుకని టీటీ రాలేదు అనుకుంటా చెక్ చేయడానికి. నేనైతే ఫస్ట్ టైం దిగుతున్నాను మా ఈ పీలమేడు స్టేషన్ లో. మా రూమ్ చాలా దగ్గర అనమాట ఇది. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 1 minute స్టాప్ అనమాట ఇక్కడ. అది అందరు చూడండి ఎట్ నడుచుకొని పోతున్నారు. ఫ్లైఓవర్ ఉన్నా కానీ ఫ్లైఓవర్ ఎవరు యూజ్ చేయరనమాట. మనం కూడా అంతే. ఇప్పుడు చాలా బైసేజ్ అన్న, అందరు మనలానే ట్యాక్సీ కోసం ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్ లో ఉండేసరికి మామ ఏంది బుక్ అవ్వట్లేదు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. భలే ఉంటాయి మా వీధి కుక్కలు కదా, అసలు క్యూట్గా. చిన్నప్పుడు పెద్దగా కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి, కానీ చిన్నప్పుడు భలే ఉంటాయి అసలు. చూడండి, అంటే దూరంలో మన ట్యాక్సీ వస్తా ఉందన్నమాట. వీళ్ళు ఎవరికి బుక్ అవ్వాలి, నాకు మాత్రం బుక్ అయింది. ఇష్టం ఉంటుంది, అందరూ బొయ్యి గట్ట బుక్ అయిందని అనుకుంటారు. అట్లుంటది మనతోని. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటికే టైం వచ్చి 10:20 వస్తుంది అనమాట. 3 hours later. సో మన ఇద్దరు బయలుకి వచ్చి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. రేపైతే వాళ్ళు బయలుదేరేస్తున్నారు సూరత్ కి. సో ఎలానో కోయంబత్తూర్ వచ్చాము. సో ఇంక ఇక్కడ ఫేమస్ ఏముంది మెయిన్ గా చెప్పుకునే తగ్గ ప్లేస్ అంటే ఆదియోగి ఈషా ఫౌండేషన్ మాత్రమే అనమాట. ఇంకెక్కువ పెద్దగా ఏం లేవు. ఉంటే ఊటీ ఉంది, దానికి వెళ్ళి రావడానికే మనకు చాలా టైం పట్టిపోద్ది. ఆదియోగి అంటే ఒక 2-3 hours లో వెళ్ళిపోవచ్చు. అలానే అక్కడ చూసుకొని ఇంకో 1-2 hours లో కూడా వచ్చేవచ్చు అనమాట. సో అందుకని ఈ రోజు ఆ ప్లానింగ్ చేసాము. నేనైతే రెడీ అయిపోయాను నీట్ గా, వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో చలో బయలుదేరాం. చలో చలో రేపులోనే రా బాతులా. ఎగ్జాక్ట్ గా టైం వచ్చి ఆఫ్టర్నూన్ 1:30 అయింది మామ. ఇప్పుడు బయలుదేరాం అనమాట. ఎండ అయితే భయంకరంగా ఉంది అసలుకి. బోధ్ దూపేనా? కాలిపోతుంది. నేను క్యాబ్ తీసానంటే నాకు గుండె కాలిపోద్ది, క్యాబ్ పెట్టుకుని వస్తున్నా. బస్సు కోసం వెయిట్ చేసి ఇంకా ర్యాపిడోనే బుక్ చేసుకున్నాం మామ. కర్మగాలి ర్యాపిడో బుక్ చేసుకుంటే మాత్రం తమిళనాడులో బుక్ అయిపోతాము. అక్కడ 150 చూపించింది. ఫోన్ చేసి మరి 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే వస్తాం, లేకపోతే క్యాన్సిల్ చేసాను అని చెప్తున్నారు అనమాట. అట్లా ఉంటుంది తమిళనాడులో ఒక స్కామ్, అది ఇంకేం చేయలేం మనం. సో మనం ఇప్పుడు వచ్చాం అనమాట బస్ స్టాండ్ కి. బస్సు ఉందా లేదా చూడాలి ఇప్పుడు. మంది ఆదియోగికి వెళ్ళే బస్సు. ఆటో ఆయన మరీ స్లోగా తోలేడు, అసలు భయంకరంగా స్లో. సో మన కోసమే రెడీగా ఉన్నట్టుంది మా బస్ 14D. ఎక్కేద్దాం, ఖాళీగా ఉన్నా లేకపోయినా ఎక్కేయాలి. అరే చలో స్టార్ట్ అవుగా బై బస్. ఇప్పుడు ఎక్కాము ఆ బస్సు. ఫుల్ రష్ అనమాట, సీట్ అయితే దొరకలేదు, నిలబడుకోను ప్రెసెంట్ అయితే. కాస్ట్ అయితే ఏం మారలేదు మా, సేమ్ అదే 150 రూపాయలు అనమాట ముగ్గురికి, ఒకరికి 50 రూపాయలు. మనం ఇప్పుడు బస్సు దిగేసాం అనమాట. కరెక్ట్ టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 3:50 అవుతుంది. రంగానే చూసారా ఏం కనబడిందో. ఇక్కడ షాప్స్ అన్ని ఉంటాయి అనమాట, మనకి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. క్యాబ్ జాయింగ్ అందరు ఇంకా లోపల ఏం చూపిలేను మామ. అన్ని మొబైల్స్, వాలెట్స్ అన్ని డిపాజిట్ చేసేసి మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. సో లోపలంతా చూసుకొని వచ్చి మామ తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో మనం ఇప్పుడే చూసుకొని వచ్చేసాం అనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 6 అవుతుంది. అవును సచిన్ భాయ్, అందరు కైసా ఎవరండి నా కానీ మొబైల్ అలో లేదా చెప్తున్నాడు. ఎవరిని తీసుకెళ్ళినా కానీ సూపర్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు అనమాట. ఎందుకంటే నిజంగా అలా ఉంటుంది. మొబైల్ కానీ అలో ఉంటే మామ అసలు ఎవరు బయటికి రారనమాట. అందరు ఫోటోలు తీసుకోవడంలోనే బిజీగా ఉంటారు. మంచి పని చేశారు వాళ్ళు మొబైల్ అలో చేయకుండా. సచిన్ భాయ్ సాటిస్ఫైడ్?
సాటిస్ఫై హోగి నువ్వు हो गया సో నెక్స్ట్ ఆదియోగి మాత్రం చూసుకొని ఇంకా మనం బస్ ఎక్కేద్దాము. లేజర్ షో అయితే చూడట్లేదు అనమాట ఈ రోజు, ఎందుకంటే లేట్ అయిపోద్దని నాకు బాగా తెలుసు. వీళ్ళని కూడా కన్విన్స్ చేసి లేజర్ షో వద్దులేరా, అర్థం చేసుకోండి అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఆదియోగి చూసుకొని వెంటనే రిటర్న్ అయిపోదాం. మబ్బులు చూసారమ్మా, కొండలు తాగుతున్నాయి అనమాట. అసలుకి ఈవినింగ్ అయ్యే కొద్ది ఇక్కడ వర్షం పడేలా ఉంది. త్వరగా చూసుకొని బయలుదేరాలి. చలో భయ్యా, ఫోటో సెషన్ చల్ రా. ఇక్కడ ఉన్న ఆదియోగి స్టాచ్యూ పక్కన చూడండి మామ, లొకేషన్ అసలు ఎప్పుడు వచ్చినా కానీ లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు మబ్బులు కిందనే ఉంటాయి, కొండల పైన తాకుతూ. ఇప్పుడు అట్లనే ఉంది సీన్. సో నా ఛానల్లోనే ఇది 3వ సారి అనమాట మా నేను చూపించడము ఆదియోగిని. ఇది 3rd టైం. ఆల్రెడీ 2 వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ స్టాచ్యూ ఉంటే ఎదురు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఈవినింగ్ అయ్యే కొద్ది అందరూ గుమి కూడా పోతారు అనమాట ఇక్కడ లేజర్ షో కోసం. మేమైతే ఉండడం లేదు మా ఈసారి. तो मैं बात बताऊं, हाँ, पहली बोलो। बार ये एरिया में आया, हाँ। रामेश्वरम से ज्यादा तो इस जगह में मजा आया। पब्लिसिटी इतना बढ़िया है, हाँ। मतलब कि सच बताऊं दिल खुश हो गया मेरा। ఏమన్నా అర్థమైందా? రామేశ్వరం కంటే ఈషా ఫౌండేషన్ వాడికి బాగా నచ్చిందంట. वो बोल रहा पैसा वसूली नहीं, मजा आ गया। సही है भाई सही है. మన టైంకి అయితే బస్ లేదనమాట. ఇక్కడ చూడండి 7:15 PM ఉంది కదా, ఆ బస్ ఎక్కాలి మనం 14D. నాయన కొట్టుకుంటారు మా నిజంగా, అంతమంది ఉన్నారు. ఇంకో బస్ వచ్చిందనమాట కరెక్ట్ గా. हैप्पी जर्नी, हैप्पी एंडिंग। హ్యాపీ ఎండింగ్ అయిందంట వాళ్ళకి. ఇంత రష్ లో కూడా సీట్ దొరకదు అనుకున్నాం కానీ సీట్ దొరకట్లేదు. రాను పోను రెండు నిలబడుకొని పోతా ఉన్నాం. సో అదనమాట మా ఈరోజు మందల ఈ వీడియో మాత్రం ఇంత ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ.